నీ లైఫ్లో ఏదైనా స్ట్రగుల్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. ప్రాబ్లం అయితే ఉంది, కానీ దాని గురించి చెప్పడానికి నేనేం సిగ్గుపడను. నమ్మలేకపోతున్నాను. ఈ రిషికి ఒంట్లో బాగలేదని అనిపించడం లేదు. అబద్ధం చెప్తున్నాడు. రిషి ఏం ఆడుతున్నాడంటే కోకేన్. నేను ప్రూవ్ చేస్తాను. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఆగండి. నేను 2 నిమిషాలు ముందిట్రండి. చెప్పేది మీకే, ముందుట్రండి. నాకు చెప్పండి, ఈ పకోడీలు ఎలా ఉన్నాయో పకోడీలా టేస్ట్ చేసి చెప్పండి. ఉప్పు అంతా సరిగ్గా ఉందా లేదా అని. కాదు నేను చెప్పేది. కారంగా లేదు కదా? ప్లీజ్ టేస్ట్ చేసి చూడండి. పకోడీలా? ఐ లవ్ పకోడీ. అవును, నీ ముక్కుకి తెల్లగా ఏమంటుకుంది? చాలా ఫన్నీగా ఉంది. ఏం లేదు, ఏదో అంటుకుని ఉంటుంది. ఆలువి కూడా ఉన్నాయి, టేస్ట్ చేయి. వావ్ వావ్ వావ్. మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? రండి రండి గైస్, పకోడీస్ మీరు అస్సలు మిస్ అవ్వలేరు. తను చాలా స్వీట్ కదా. రిషి తలుపుతాయి. మాయా, రిషి తలుపుతాయి. మీ రూమ్ లో కూడా ఉంటుంది కదా, వాష్రూమ్ వెళ్ళి యూజ్ చేసుకోండి. రిషి తలుపుతీ, లేదంటే నేను వెరగుడ్ లోపలికి వచ్చేస్తాను. నువ్వు లోపల ఏం చేస్తున్నావు నాకంతా తెలుసు. ఓకే ఓకే. మావయ్య, మీరేమనుకుంటున్నారో నేను అదేం చేయట్లేదు లోపల, కానీ మీకే ఎక్కువ అవసరం అనిపిస్తే ఓకే వెళ్ళండి. అసలు నువ్వేం మనిషివి? నీ వయసులో మేము చాలా చేశాం, కానీ ఇలాంటివి అస్సలు చేయలేదు. ఛే, మీరిప్పుడు వెళ్ళట్లేదా ఏంటి? చేయి ముందుకు చాపు. చేతిలో ఉంది, చూపించు. ముందు చేతిలో నేను చూపించు. మీకు చూపించగలిగేది కాదు మావయ్య అది. అవునా? ఇప్పుడు సిగ్గేస్తుందా? నీ అమ్మాయికి మొహం పెట్టుకుని తిరుగుతున్నావు కదా. నువ్వు రోహిణి ఫూల్ చేయొచ్చు, కానీ నన్ను చేయలేవు. నేను నీ బాబుండ్రా. మీరేదైతే అర్థం చేసుకున్నారో అది కరెక్ట్ కాదు, కానీ మీరేం అర్థం చేసుకుంటున్నారో అది నేను మీకు చెప్పలేకపోతున్నా. ఇప్పుడు భయం వేస్తుంది కదా, ఎందుకంటే దొరికిపోయావు కదా. అలా చేస్తున్నప్పుడు నీకు భయం అనిపించలేదా? నీ బండారం బయట పెడతాను, అందరిని పిలుస్తాను. రోహిణి, ఏంటి అసలు మీరేమంటున్నారు? రోహిణికి ఏం చెప్తారు? రోహిణి, మాయా నేను చెప్పేది వినండి. ఏమైంది? అంత బానే ఉందిగా? మాయా నేను చెప్పేది వినండి. నోర్మోయ్. డాడీ, అంత బానే ఉంది కదా? అసలేది బాలేదు. ఇతనున్నాడు కదా, ఈ రిషి ఉన్నాడు కదా, ఇతను మన కళ్ళలో దుమ్ము కుడుతున్నాడు. ఇతను నీ కళ్ళలో దుమ్ము కుడుతున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను ఇతను నీకు తగినవాడు కాదు అని. ఈరోజు రుజువైపోయింది నేనన్నది పూర్తిగా నిజమని. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్తారా? తనకు చెప్పు ఋషి. తను అడగండి. తను వెనక్కి ఏం దాస్తున్నాడు అడగండి. ఏం దాస్తున్నావు ఋషి? ఏం ఎంబారసింగ్ గా ఉంది రోహిణి. చూపించు బాబు, చేతిలో ఏముంది? చెప్పడానికి ధైర్యం లేదు కదా, నేను చెప్తాను. కునాల్, నేను నీకు చెప్పాను కదా. రోహిణి తల్లి, నేను నిన్ను బాధ పెట్టాలనుకోవడం లేదు. మేమంతా నీకు తోడుగా ఉన్నాను తల్లి. నేను నీకు తోడుగా ఉన్నాను. ఓకే. ఇది చెప్తున్నందుకు చాలా సారీ తల్లి, కానీ రిషి కొకైన్ తీసుకుంటున్నాడు. కోక్? నో నో డాడ్, అది ఇంపాసిబుల్. ఋషి, అసలు నీ చేతిలో ఏముందో చూపించు బేబీ. ఈష్, ఏంటది? యాక్. ఏ అసలు ఇంతకీ ఏంటది? దీన్ని చీవుడు అంటారు. ఇది చూడ్డానికి చాలా సిగ్గు అనిపిస్తుందిగా, అలాగే ఎంబారసింగ్ గా కూడా ఉంటుంది. కానీ నా సీక్రెట్స్ అన్నింటినీ బయట పెట్టడానికి మీ ఫ్యామిలీ దగ్గర ఖచ్చితమైన మార్గాలుంటాయి. లేదు లేదు, నేను చూశాను. తను పదే పదే రూలకు వెళ్తున్నాడు కదా, ముక్కు తుడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. ఆ వ్యక్తి తెలుసు. అతను ఎవరంటే ఇతనికి ఆ వరల్డ్ మ్యాన్ ఇతనికి సరికిస్తున్నాడు. మావయ్య, ప్రతొక్క వ్యక్తి చెడ్డవాడేమీ కాదు. ఈ కొండ మీద ఏది దొరకదు. అందుకే నా కోసం పక్కనున్న గ్రామంలో నుంచి ఈ నాజల్ డ్రాప్స్ తెప్పించుకున్నాను. ఆ బంటినా? అవును, బంటియే. ఆడి పేరు బంటియే. తనే ఇక్కడ దొరకదు, పక్కనున్న గ్రామంలో దొరుకుతుంది, అక్కడ నుంచి తెచ్చిస్తానన్నాడు. నాజల్ డ్రాప్స్ ముక్కులో వేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది, అందుకనే వేసుకుంటే. అవును. కాదు కాదు కాదు, వెయిట్ వెయిట్ వెయిట్.
వెయిట్, తను వచ్చినప్పుడు నువ్వు చూసావు కదా, తన ముక్కుకి పౌడర్ అంటుకొని ఉందా లేదా? హా, కానీ ఎస్ అది నిజంగా పౌడరే. చూసావా, తనే ఒప్పుకున్నాడు. చెప్పు. టాల్కమ్ పౌడర్. అవును, టాల్కమ్ పౌడర్. నా బట్టల మీద ఏదో ఆయిల్ పడిందని నేనే చెప్పాను పౌడర్ తో దాన్ని రబ్ చేయమని. అవును, బంటియే తీసుకొచ్చాడు దాన్ని కూడా. ఓకే ఓకే. ఓ నేను తప్పు చెప్పలేదు, ఇప్పుడే నిరూపిస్తాను. డాడీ, ఇక ఆపేయండి, ఆపేయండి ప్లీజ్. మీరు ఒక్కసారైనా మీది తప్పు కావచ్చని ఒప్పుకోండి. మీరు ఇన్ని సంవత్సరాలుగా రిషిని తప్పుగానే అనుకుంటూ వచ్చారు. గత 5 ఏళ్ల నుంచి రిషి నాకు తగినవాడు కాదని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మీరు హద్దులు దాటేశారు. ఓకే రిషి, డాడీ, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, గౌరవిస్తున్నాం. అందుకే మీ చిన్న చిన్న మాటల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు ముంబైలో బతకడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఢిల్లీకి షిఫ్ట్ అవ్వాలని లేదు. అలాగే ఒకవేళ మళ్ళీ నాకు ఛాన్స్ వస్తే అప్పుడు కూడా నేను రిషినే పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో మీరు ఏమీ చేయలేరు. రిషి, ఐఎమ్ సో సారీ బేబీ. ఇది నిజంగా నాకు ఎంబారసింగ్ గా ఉంది. ఇట్స్ ఓకే. ఇంకా ఎవరైనా అనాలనుకుంటున్నారా? యాక్చువల్లీ మావయ్య కబీర్ని డిసిప్లిన్ గా ఉండాలని కోరుకుంటున్నారు. సో మీరు తనని తక్కువగా చెడగొడితే బాగుంటుంది. నువ్వు చాలా డిసప్పాయింట్ చేశావు. డాడ్, మనం ఢిల్లీకి చేరుకోగానే ఒక ఎస్ గ్లాస్ కొనాలనుకుంటున్నాను. हो गया प्रेम चोपड़ा वाला खोपड़ा फुल कंफ्यूज, बत्ती माइंड की देखो हो गई इसकी टोटल फ्यूज। पड़ गए उल्टे तीर वेल हो गए सब फ्यूज, हो गई फ्लॉप जो होनी थी पापा की ब्रेकिंग न्यूज। अब समझ गए पापा जी ये नहीं एकता का शो, इसमें फ्लैशबैक तो है न जरूरी, डबल रोल भी हो। Moral of the story, I am husband of your chori, so be a good papa, आदरणीय Happy birthday. father-in-law। నిన్న కొంచెం ఎక్కువైపోయినట్టుంది కదా. ఒకవేళ నేను మీకు కర్చీఫ్ బాత్రూమ్ దగ్గర చూపించుంటే విషయం ఇంత పెరిగేది కాదేమో. కానీ మీ తప్పు కూడా ఉంది. మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఏంటో మరి. మీరు నన్ను యాక్సెప్ట్ చేయలేదని మాత్రమే తెలుసు నాకు. అండ్ ఇంకో విషయం కూడా బాగా తెలుసు, నేను ఇంకా రోహిణి చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ విషయం మీరు బాగా తెలుసుకోవాలి. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే అడ్వైజ్ ఇవ్వడంలో ఏ తప్పు లేదు. నేను కూడా అప్పుడు మీ దగ్గరికి వస్తాను కదా. మీ మనసు చాలా మంచిదనే విషయం నాకు తెలుసు. సో వీఆర్ గుడ్. మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు, నా గురించి ఏమనుకుంటున్నావు? ఓ అంటే మీరు రోహిణి గురించి. ఓకే, తనైతే వరి అవుతుంది. తనని నేను బుజ్జగించగలను, కానీ నేను మీ అత్తని ఎలా బుజ్జగించాలి? తను నన్ను ఎంత మాట ఉందో వినలేదా? నేను చాలా డిసప్పాయింట్ అయ్యానంది. ఇప్పుడు నేను కనీసం తన కళ్ళల్లో కూడా చూసి మాట్లాడలేను. అది ఎంత దారుణంగా ఉంటుందో నీకు అసలు తెలుసా? యా, నాకు తెలుసు. లేదు నీకు తెలీదు. ఇప్పుడు తనకు ట్రంప్ కార్డ్ దొరికినట్టే. ఇప్పుడు తప్పు నాదైనా లేదా తనదైనా ఎవరిదైనా సరే ఎప్పుడు ఇదే అంటుంది. గుర్తుంది కదా నువ్వు రిషి విషయంలో కలౌసకి ఏం చేశావో? అంతే, నేనైపోయాను. నేనేం చేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది మోయ. ఓ నైస్. తాతయ్యని రమ్మను, కేక్ కట్ చేయాలి. ఇప్పుడే పిలుస్తాను. రోహిణి, రిషిని కూడా రమ్మను. డాడీ రిషి, వచ్చేయండి ప్లీజ్. రిషి, ఏం చేస్తున్నావు బాబు? అలా అలిగి వెళ్ళిపోకూడదు. దాని గురించి మాట్లాడుకుందాం. రోహిణి, నేను ట్యాక్సీని రమ్మన్నాను. కేక్ కటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాం. రిషి, ఆగు రిషి, నేను సారీ చెప్పాను కదా. నేను మారిపోయాను. డాడ్ మీరు సారీ చెప్పారా? ఒకవేళ తప్పు చేసింది నేనే అయినప్పుడు సారీ నేనే చెప్పాల్సి ఉంటుంది కదా. ఆగు బాబు. డాడీ సారీ చెప్పాడు కదా, ఇది పెద్ద విషయం. అదేం పెద్ద విషయం?
ఆంగ్లేయులు వెళ్ళిపోతూ మావయ్యను వదిలేశారు. వెడిగొట్టి పాలించు అనే సూత్రం పట్టుకున్నారు. నాకు రోహిణికి మధ్య విభేదాలు సృష్టించారు. కేవలం ఆయన సారీ చెప్తే ఇప్పుడంతా నార్మల్ అయిపోద్దా? కమాన్ రిషి, ఇప్పుడు ఏమైందని? ఇది కేవలం మిస్అండర్స్టాండింగ్ అంతే. యా, ఆయన కేవలం రోహిణి ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు. ఏ తండ్రి కోరుకోరు? రిషి, డాడీ ఎప్పుడూ నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు, అది నీకు తెలుసు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన తన తప్పు తెలుసుకున్నారు, సారీ కూడా చెప్పారు నీకు. రోహిణి ప్లీజ్, రిషిని ఎవరు ఏమనకండి. రిషి అప్పుడు చేసింది కరెక్టే. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. రోహిణి, నువ్వు రిషితో పాటు వెళ్ళిపో ప్లీజ్. తను నీ హస్బెండ్. డాడ్, మీరు కేక్ కట్ చేస్తారా ప్లీజ్? డాడీ, రోజు మీ బర్త్డే, మీరు మూడ్ స్పాయిల్ చేసుకోకండి. ప్రేమ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు నా కోసం అలా చేస్తావా? మీకోసం నేను అలా ఖచ్చితంగా చేయగలను. Esta bomba puertorriqueña, yo te la traigo de Cupey, de Vega Baja y de Santurce, de todas partes de Puerto Rico. Esta bomba yo la dedico పద పద. a toda mi gente de Puerto Rico, a la familia Fontanet, allá en Cupey Alto y Lo Mejía en Vega Baja. ¡Que gocen! హే గైస్, మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎపిసోడ్స్ అన్ని స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయితే వెనక్కి వెళ్ళి మొత్తం చూసేయండి. అలాగే గైస్, షిటీ ఐడియాస్ ట్రైనింగ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి వారం ఒక కొత్త వీడియో ఉంటుంది.